నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ముందు వచ్చరికి మూవీ డైరెక్టర్ గీతాకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా మహారాజా సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా సూపర్ డూపర్ అంటున్నారు. బట్ ఆ సినిమా అయితే యావరేజ్గా ఉంది కొంతమంది అంటున్నారు. సో మీ గీతాకృష్ణ ఫిలిమ్స్ ద్వారా మీరు ఇచ్చే సందేశం అంటే కొత్త వాళ్ళకి కానీ అప్కమర్స్గా వచ్చే వాళ్ళకి కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సో ఇప్పుడు మహారాజు గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఒక చిన్న సబ్జెక్ట్ని అంటే ఇందాక ఇచ్చే సందేశంలో కంటెంట్ షుడ్ బి పాన్ ఇండియా, అవును, తీయటానికి మరి పేదరికులు అరకుండా తీయండి అని. అంతేగాని అందరూ 500 కోట్లు 600 కోట్లు అవి సొంత అబద్ధం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత పాన్ ఇండియా అంటే అవి ఒకటే కాదు, అలాగ అలవాటు చేస్తే అవద్దు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా పెద్ద సినిమా అంటే ఇలా ఇలా ఉండాలన్నమాట అని రాంగ్ ప్రెసెంట్ ఇస్తారు మీరు చూసేవాళ్ళకి మీరు ఏం చూపిస్తే చూస్తారు కదా. మీరు అలాగ అలవాటు చేశారనుకోండి, మీకు మంచి సినిమాలు రావడం పోతాయి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు పోతాయి. అర్థమైందా? అది చేత పాన్ ఇండియా సినిమా క్యాన్ బి విదిన్ 25-30 crores 10 crores కూడా తీయచ్చు. సబ్జెక్ట్ బాగుండాలి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ తీశారు కదా, వాట్ యూ కాల్ దట్? అయితే మలయాళంలో వాళ్ళు నిజంగా 20 కోట్లు చెప్తే అందులో 70% అబద్ధం. వాళ్ళు లెమన్ రైస్ వాళ్ళు టీ కాఫీ లెమన్ రైస్ ఉంటారు అనమాట. అంచేత వాళ్ళు 20 కోట్లు ఉన్నారంటే దానికి 8 కోట్లు అయి ఉంటుంది. అదేంత కొత్త వాళ్ళతో 20 కోట్లు అంటే నీకు ఎందుకు అవుతాను నన్ను అంటే అందరితో పాటు అబద్ధం ఆడడం అనమాట. అదేందా? అంచేత అదే దాని గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే చేయండి, మంచి సబ్జెక్టులు చేయొచ్చు. సబ్జెక్ట్ పాన్ ఇండియా ఉండాలంటాను నేను. పాన్ ఇండియా పబ్లిసిటీ చేయండి. కంటెంట్ బాగుంటే కంటెంట్ హ్యాస్ టు బి పాన్ ఇండియా ఓరియంటెడ్. ఇంక ఇన్ని భాషలు ఎందుకంటే ఎక్కువ భాషలు చెప్పలేను. అదేందా? మహారాజా లాంటి సినిమా పాన్ ఇండియా ఎందుకు అవ్వచ్చు? అది పాన్ ఇండియా అంటే 5-6 భాషలో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా. అన్నీ కలికిలాగా రిలీజ్ చేసి యూట్యూబర్లకి ఒక 10 కోట్లు ఖర్చు పెట్టేసి అది కాదు. సినిమా రిలీజ్ మానాడే 100, 200, 300, 400 ఎవరు చూసాడు నువ్వు ఎంత కలెక్ట్ చేసినట్టు నీ జేబులోకి వచ్చినాయని ఆల్ ఫాల్స్. అది పక్కన పెట్టండి. ఓకే, సినిమా షుడ్ బి. ఇంకా హనుమాన్ అనే సినిమాని ఒరిజినల్గా ఆడింది కదా, అందులో ఒక 25% అబద్ధం ఉన్నా ఒరిజినల్ ఆడింది. ఆ అబ్బాయి 2-3 మంచి సినిమాలు కూడా వచ్చి ఉంటాయి. ఆ డైరెక్టర్కి, అబ్బాయి అంటే ఎవరు డైరెక్టర్కి. సో రావాలి. సో నేనేమన్నానంటే ఈ మహారాజా సినిమా లాంటి సినిమా నిజ జీవితంలో హాస్యంని జోడించి రాశాడు అతను. ఆ క్యారెక్టర్ మామూలుగా సీరియస్గా ఉంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. పోలీసు వ్యవస్థ మీద ఒక అమాయకుడు విజయ్ సేతుపతి క్యారెక్టర్, క్లైమాక్స్ తప్ప సినిమాలు ఏమీ లేదంటానికి ఒక పెద్ద సినిమా ఇది. ఆ క్లైమాక్స్లో కూడా ఎవరు పెట్టారు? అనురాగ్ కశ్యప్ని పెట్టారు. అందరికి తెలియకపోవచ్చు, కాకపోతే సినిమా చూసే మేధావులు అందరికీ తెలుసు అతను. ఓకే, అతను ఈ మధ్యన సౌత్ కూడా వస్తే బెటర్ అని ప్లాన్ చేసుకుంటూ చేస్తాడనమాట. అర్థమైందా? అతనికి అక్కడ కూడా బాయ్కాట్ బాలీవుడ్లో కూడా ఏదో వాగేట్ స్టేజ్కి వచ్చే సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది అతనిది. అలాగే మనకు సంబంధం లేని వాగితే ఎలా ఉంటుంది మన ఇక్కడ విజయ్ దేవరకొండలాగా ఎవరికి తాళ వేసుకోరా బాబు అని ఎన్నోసార్లు చెప్పాం వీడియోల ద్వారా. ఏదో దూడ బ్యాడ్ మాట్లాడాడు, ఫ్యామిలీ స్టార్ వెళ్ళిపోయింది తుప్పల్లోకి. వెళ్ళిపోయిందా? తుప్పలు అంటే ఆంధ్రాలోనూ ఈ పక్కన రోడ్ సైడ్ ఉంటాయి, వాటిని తుప్పలు అంటాం. గడ్డి మోకులు ఇవి ఉంటాయి కదా, జిల్లేడు అట్లా వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు బయటికి. అదే ఇప్పుడు రావడానికి టైం పడుతుంది. అంచుకునే ఎక్కువ మాట్లాడకూడదు, మిథ భాషలా ఉండాలి కొన్ని చోట్ల. మనలాంటి అతి భాష మనం మాట్లాడిపోతే ఎవరికి అర్థమవుతుంది? సో ఒక చిన్న సబ్జెక్ట్గా ఏంటది స్క్రీన్ ప్లే గురించి ఎందుకు ఆలోచించాలంటే మహారాజా గురించి స్క్రీన్ ప్లే అనేది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో ఎంత బాగా చేశారంటే, బాగా అంటే కథ ఏముండదు. యాక్చువల్గా ఒక అమ్మాయిని రేప్ చేస్తారు. ఓకే, చిన్న పాప ఏముంది, 14-15 ఏళ్ళు అమ్మాయిని రేప్ చేశారు. అంతకంటే చిన్న పాపలను రేప్ చేస్తుంది, అది చిన్న పాప పెట్టి 14-15 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి. అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయిని రేప్ చేసినందుకు ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకుని వాళ్ళు శిక్ష పడాలి అనుకునే ఒక క్యారెక్టర్, ఒక మంగళ క్యారెక్టర్, బార్బర్ క్యారెక్టర్. ఓకే, సో దాన్ని ముందు వెనుక స్క్రీన్ ప్లే నేర్చుకున్న వాళ్ళు స్క్రీన్ ప్లే ఈ విధంగా ఉండాలి ఈ రోజుల్లో అనుకునే వాళ్ళ కోసం 1-2 సార్లు చూడండి సినిమాని. ఎందుకంటే స్క్రీన్ ప్లే అంత అందంగా చేశారు. ఆ అమ్మాయిని రేప్ చేసి ఇందులో మరి సూక్తి ఏంటి? వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ? ఎవరైతే రేప్ చేయబడిందో అది విజయ్ సేతుపతి కూతురు అనుకుంటూ వచ్చేవాళ్ళు లాస్ట్లో కొసమరిపిస్తారు. విలన్ కూతురు ఎవడైతే రేప్ చేయించాడో వాడి కూతురే.
అవును. ఇది హైలైట్. అంటే మా సినిమా స్కూల్లో మేము కొన్ని ఒక 7 ఫార్ములా చెప్తాం. ఒక ఫార్ములాలో 7 రూల్స్. మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్, జోల్ట్, ఒక కుదుపు కుద్దాడు సినిమా, అన్నీ ఉన్నాయి అందులోను. మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్, జోల్ట్, క్రైసిస్, సమస్య, ఓకే, ఇంటర్వెల్ పాయింట్, లాక్, ఏమవుద్దని. ఇప్పుడు ఇంటర్వెల్ మన ఓటీటీలో ఇంటర్వెల్ చూడం కాబట్టి అదేదో యాడ్ వేస్తాడు కదా. అదే మన ఇంటర్వెల్ అనుకుని ఫ్రీ చేసి ఉచ్చపోసుకుని కాఫీ తాగి వచ్చేయాలి, అంతేనా? అప్పుడు మన ఇంటర్వెల్లో ఫీల్ అవుతాం అన్నమాట. దాని తర్వాత ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇందాక జరిగిన క్రైసిస్ మేనేజ్మెంట్, ఓకే, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. ఇవి నా 7 రూల్స్. చాలా విపులంగా అది ఎలా మెయింటైన్ చేయాలో చెప్తాం. అవన్నీ మెయింటైన్ చేసిన అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట, సూపర్ హిట్ అవుతుంది. ఈ రూల్స్ మెయింటైన్ చేస్తే ఇప్పటి నుంచి కాదు, బెన్ హెయిర్ నుంచి, పాతాళ భైరవ్ నుంచి చూసుకున్నా కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కనిపెట్టి మా ఫిల్మ్ స్కూల్ వాళ్ళకి నేర్పిస్తాం, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కోర్స్ వాళ్ళకి. ఆ విధంగా ఇప్పుడేంటి, ఇప్పుడు జనాలకి వాట్ ఈస్ దట్ మహారాజా ఈజ్ టెలింగ్, మహారాజా ఏం చెప్తుందంటే నన్ను ఈ విధంగా చెప్పండి కదా అంటుంది అనమాట. అంతే కదా, ఒక కథకుడు దర్శకుడు కలిసి కూర్చుని అతను రెండు ఒకటే అయితే దాన్ని రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంత అందంగా రాసుకున్నాడంటే ఇంత కథ అది. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా సరిపోరంత కదా. సినిమాని తీసి రక్తి కట్టించారు. బికాస్ అక్కడ పాన్ ఇండియా స్టార్ ఉన్నాడు, విజయ్ సేతుపతి. అతనికి ఎటువంటి అదృష్టం అంటే ఆ పిజ్జా 1 కాడి నుంచి హిట్. పిజ్జా 1 కంటే ముందు వచ్చిన సినిమా రిలీజ్ అవ్వడానికి పిజ్జా 1 హిట్ అయిన తర్వాత వచ్చింది. నేను మెడ్రాస్ వన్నే కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గాను. దాని తర్వాత ఇమీడియట్గా ఫోన్ చేశాను, నువ్వు నాకు 5-6 నెలలు ఇవ్వగలవు అంటే, ఈ పిజ్జా హిట్ అయిపోవడంతో నన్ను 10 సినిమాలు బుక్ చేశారు సార్ అన్నాడు. ఓకే, తర్వాత ఈ మధ్యన మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమాకి అడిగాం, అదేదో కొన్ని ప్రాబ్లం వల్ల అది వర్కౌట్ అవ్వలేదు మాకు. ఓకే, కానీ అందరూ వాడేసుకుంటున్నట్టు, ఏమైనా వాడేసుకుంటారు, నీకు మార్కెట్ అవుతుంది వాడేసుకుంటారు, డబ్బులు అడుగు. వాడేసుకోవటం ఏంటి, నువ్వు ఆకాశంలో ఊడిపడలేదు కదా. ఇలాంటి వాళ్ళు ఇంతమంది చూసాం ఆర్టిస్టులు. ఒకటి మెయింటైన్ చేయడు, ఏముండదు, బొట్ట దరిద్రంగా ఉంటాడు అన్నమాట. అటు కదా మార్కెట్, సామాన్యుని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా వచ్చేసింది అతనికి మార్కెట్. బాగా తింటాడు అనుకుంటా, ఇది ఇక్కడ ఏలాడుతూ ఉంటుంది పొట్ట. దానికి మళ్ళీ తోడు బేవర్స్ డ్రెస్ వేసుకుని వెళ్తా ఉంటాడు ఈ సినిమాలో. పరమ కామన్ మ్యాన్ కింద జనాలు లైక్ చేస్తారు. ఎందుకంటే విజయ్ సేతుపతికి ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చేసింది. ఓకే, మరి షారూక్ ఖాన్ లాంటి బుక్ చేసి 20 కోట్లు ఇచ్చేసి 30 కోట్లు ఇచ్చేసి వాళ్ళు బుక్ చేసి వీళ్ళు బుక్ చేసి అలా వచ్చేసి ఇవ్వదు. నన్ను హీరోయే కాదు మంచి క్యారెక్టర్ కూడా వేస్తాను అంటాడు. కానీ అతను ఇందులో హీరోయి కింద లెక్క. మేము ఒకప్పుడు స్వాతిబుచ్చు అనే సినిమా చేసాం, అదే క్యారెక్టర్ ఇది. అమాయకుడిలా ఉంటాడు చూడడానికి, అమాయకుడు కాదు. మరీ అమాయకులా చూపిస్తే ఫైట్ పట్టకపోతే ఎవరు చూస్తారు అనుకోకుండా ఒక ఫ్లాష్ ఫార్వర్డ్ తీసి దానికి ఒక ఫ్లాష్ ఫార్వర్డ్. సినిమాలో ఆల్ ఫ్లాష్ ఫార్వర్డ్స్, లాస్ట్లో ఫ్లాష్ బ్యాక్. ఇది నేర్చుకోవాలి వీళ్ళు. ఇవన్నీ నేర్చుకోవాలంటే ఈ స్క్రీన్ ఇంత కథనే ముందు వెనక చెప్పండి ఇలాగనమాట. ఇది ఉంటుంది కదా మరి ఈసీజీ, ఆ ఈసీజీ లెవెల్లో స్క్రీన్ ప్లే అనమాట అది. లేకపోతే ఏం లేదు సినిమాలో, ఒక విజువల్ వండర్ కాదు, తొట్టి లొకేషన్స్ అయ్యి మెడ్రాస్. ఓకే, ఒక్క ఫేస్ కూడా వాల్యుబుల్ ఫేస్ కాదు. ఒక్క విజయ్ సేతుపతి తప్ప దేర్ ఈజ్ నో హీరోయిన్, దేర్ ఈజ్ నో సాంగ్. అయినా కూడా రక్తి కట్టించారంటే విషయం ఉండాలి కంటెంట్లో. దాన్ని స్క్రీన్ ప్లే ముందు వెనక చెప్తేనే ఇప్పుడు కథని క్యూరియాసిటీగా చూడాలి, ఉత్కంఠతో చూడాలంటే డైరెక్ట్గా 2 నిమిషాలే చెప్పాడు కథనే 2.5 గంటలు చెప్పాడు. ఎందుకు, ఒక విజయ్ సేతుపతి మొత్తం భుజాల మీద వేసుకున్నట్టు లెక్క. అది పోనీ ఏమీ లేదు, అది ఎలా పట్టుకున్నట్టు వదలదు. ఉడుం పట్టులాగా, ఆ సినిమా పేరు ఉడుం పట్టు అని పెడితే బాగుంటుంది తెలుగులో. ఉడుం పట్టుకుంటే వదలదు, అలా పట్టేసుకుంటారు అనమాట. బిల్డింగ్ పడిపోవాలి, అది ఎగ్జాజరేషన్. ఏ పట్టేసుకుంటే బిల్డింగ్ పడిపోతుంది. బట్ ఆ టైప్ అనమాట. సో క్యారెక్టరైజేషన్ అలా బిల్డప్ చేసుకుంటూ, అంటే డైరెక్టర్ చెప్పిన కథకి డైరెక్టర్ చెప్పిన ట్రీట్మెంట్కి వాళ్ళు బాగా లైక్ చేశారు. ఇలాగ ఉంటుంది, ఇది సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద సాంగ్లు ఉండి పెద్ద పెద్ద ఫైట్లు ఉండి, ఒకే ఒక ఫైట్ వండర్ఫుల్గా తీశారు ఫైట్, దానికి ఎత్తడండి. ఓకే, లాస్ట్లో ఇది వెళ్ళిపోతే కింద పడిపోతుంది, మన్నుతో వెళ్ళిపోతున్నట్టు పెట్టాడు. సో ఇవన్నీ అది మట్టుకు చాలా బాగా తీశారు. దాంతో ఇతను ఫ్యాన్స్ అంటారనమాట, చాలి ఫైట్ అని. అర్థమైంది ఇప్పుడు. సో సాధారణంగా లాస్ట్లో, ఒరే నువ్వు ఏ కూతుర్నైతే ఆడ కూతుర్నైతే రేపు చేయించావో కక్షతోటి, అది నీ కూతురే అని చెప్తాను ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం.
దాన్ని విజువల్గా చూపించాడు. ఈ అమ్మాయి అడుగు వేసిన అడుగుల్లో వాడు రక్తంతో పడిపోయిన అదే వెళ్ళటం, ఇవన్నీ ఎగ్జాజరేషన్. పాము అంటే నీకు ఏమర్థమైంది? పాము చూపిస్తాడు, నువ్వు సినిమా చూసావు కదా, సరదా చెప్పు. పాము చూపిస్తాడు కదా, అదేంటది? పాము ఎందుకు పెట్టాడు? తర్వాత తాగాతున్న సినిమా ఒకటి ఉంది కదా, అబ్బాయి ఎవరో కృష్ణ డైరెక్ట్ చేశాడు, సోగ్గాడేస్ ఉన్నాయనో ఏదో సినిమా, ఇంకోటి ఏదో ఉంటుందండి, రమ్యకృష్ణ వాళ్ళందరూ నాగార్జున డబుల్ యాక్షన్ చేస్తారు, గూగుల్లో చూస్తారంటాడు, అదే సోగ్గాడు చిన్న అదేనా? అందులో కూడా సినిమా బిగినింగ్ పాముతో స్టార్ట్ అయిందా? పాము గుడి వ్యవహారంతో స్టార్ట్ అయిందా? శివలింగం దగ్గర. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అది నాగార్జునకి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటూ బాగా తీసిన సినిమా. ఇందులో పాము ఏంటి మెయిన్ రోల్ అంటారా? పాము ఈజ్ వైఫ్. ఓకే, లక్ష్మిని ఒక సెంటిమెంట్ పెట్టాడు ఆ సినిమాలో కూడా. దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేసేసి చేయకుండా ఎంతవరకు చేసాడు, చేతితో పట్టుకొని వెళ్తాడు కదా. లక్ష్మి అనేది ఆ డస్ట్బిన్ పేరు కదా సార్ ఇది? అది కాపాడింది తన ఓన్ కూతురు అని అనుకుంటున్నాం. ఫస్ట్ లారీ యాక్సిడెంట్ తీసాడు కాబట్టి అక్కడ కాపాడబడింది వీడి కూతురు. అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్ళాడు కన్వీనియంట్ గా. వీడితో షాపు, వీటితో పాటు దొంగతనంగా చేసేవాడు ఇంకోటి ఒక షాపు, వీళ్ళిద్దరు కలిసి దొంగతనం చేస్తూ ఉంటారు, పరమ క్రూరులు రేప్ చేస్తూ ఉంటారు, ఒకడు వచ్చి మటన్ తింటూ ఉంటాడు. ఇది అనేది క్యారెక్టరైజేషన్ అది. ఓకే, దాన్ని ముందు అదే అన్నాను, ఈసీజీ లాగా చెప్పుకుంటా వెళ్ళి కథ 2.5 గంటలు చెప్పారు. ఇది నేర్చుకోమంటాను కూడా చెప్తున్నాను 10 సార్లు. ఇది నేర్చుకుని చిన్న సబ్జెక్ట్ కూడా ఉత్కంఠతో తీయచ్చు. నేను ఈ స్క్రీన్ ప్లేని నువ్వు ఇంకా పుట్టలేదు కోకిల్లో తీశాను. కోకిల శోభన నరేష్ యాక్ట్ చేసింది. అది కొంచెం మోడర్న్ సినిమా. అది కళ్ళలో ఉన్న కంటి ఆపరేషన్ మీద తీశాను అనమాట. ఓకే, అది కూడా ఇలాగే ఉంటుంది స్క్రీన్ ప్లే. ఇది నేను ఎక్కడ స్ఫూర్తి తీస్తున్నానంటే రోషమన్ అనే సినిమా, అది వచ్చేప్పుడు 80 ఏళ్ళు అయింది. జపాన్ డైరెక్ట్ చేశాడు. ఓకే, అకిరా కురోసావా అనే ఆయన డైరెక్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలో స్పందించాను. ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం నేను చిన్నప్పుడు ఫెస్టివల్లో ఒక రాజు రాణిని పట్టుకెళ్తున్నప్పుడు మర్డర్ చేస్తారు. 3 అడుక్కునే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు టెంపుల్లో. రాజు వీళ్ళని పట్టుకెళ్ళి ఒక్కొక్కడు ఒక్కొక్క వెర్షన్ చెప్తూ ఉంటాడు. సేమ్ దీన్ని నేను కోకిల్లో పెట్టాను, కొంచెం రియలిస్టిక్గా మోడర్న్గా పెట్టాం. సిబిఐ అంటే ఏంటి అని చూపించాం అనమాట. నేను ఎందుకు స్ఫూర్తిగా చెప్తానంటే ఇక నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు చేసేవాళ్ళు ఈ స్క్రీన్ ప్లేలు ఫాలో అవ్వండి, చేస్తేనే ఉత్కంఠతగా ఉంటుంది. అది సబ్జెక్ట్ ఏం లేదు, ఒక అమ్మాయిని రేప్ చేస్తారు అనుకోకుండా ఎవడైతే రేప్ చేయించాడో వాడు కూతురే ఈ అమ్మాయి షార్ట్ ఫిల్మ్ తీయించేది. ఒక 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీయచ్చు. స్టిల్ ఒక పెద్ద ఫిల్మ్ కింద ఎందుకు అయిపోయింది, ఫస్ట్ విజయ్ సేతుపతిని కూర్చోబెట్టారు మెయిన్ రోల్ క్యారెక్టర్లో. ఓకే, ఏం చేయడం వల్ల ఆ సినిమా అంతవరకు పొలిషన్లో కూర్చుంటాడు అంతే సైలెంట్గా. సో ఇదంతా ఎందుకు లైక్ చేశానంటే బికాజ్ ఇమేజ్ ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు ఒప్పుకోరు అలాగే ఇలాగా ఉంటే అలాగనే. ఇప్పుడు చిరంజీవి గారు అటు ఏజ్కి ఒక రిటైర్ అయిపోయిన క్యారెక్టర్ విజయ్ సేతుపతిలో ఉన్నాడు అనుకోండి, సూపర్ హిట్ అవుతుంది. కానీ వీళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కావాల్సిన నరికేయడాలు ఫైట్లకు పెట్టుకోవచ్చు, కానీ ఆ మైట్లో ఉంటాడు. అటువంటి క్యారెక్టర్ జీవితంలో ఎప్పుడు చేశాడు అతను? చేయలేదు. ఇప్పటి వరకు 200 సినిమాలు 260 సినిమాలు చేశాడు, ఒక సినిమా కూడా చేయలేదు. ఎందుకు ఆడద్దంటే బికాజ్ ఈస్ గాట్ అండ్ స్కై హై ఇమేజ్. స్టార్లు కూడా ఎప్పుడైతే మంచి ఇటువంటి కంటెంట్ చేస్తారో అవి వాడతాయి. నేను 30 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. అది సితారా మ్యాగజైన్ నుంచి టాయిట్ రివ్యూలో కానీ జ్యోతి చిత్ర గురించి చెప్తున్నాను, మీరు ఇంకా పుట్టలేదు. స్టార్స్ కూడా మంచి సినిమా అంటే డిఫరెంట్ సినిమాలు చేస్తే మరి దట్ ఈస్ వాట్ మమ్మూటి అండ్ మోహన్ లాల్ ఆర్ డూయింగ్. సూర్య కూడా అంతే కదా సార్. సూర్య లేట్ వచ్చేది కానీ దాంట్లో కూడా కొన్ని 100 ఫైట్లు అది ఇది అది పెడతా ఉంటాడు. అవి కాదు, ఓన్లీ మమ్మూటి అండ్ మోహన్ లాల్ మంచి సినిమాలు చేశారు. మన వాళ్ళు చేస్తారు ఆ సబ్జెక్ట్ చెప్పండి, నాకు ఏముంది లేదు ఏం లేదే అంటారు అన్నమాట. ఏముండాలి నీకు? ఉంటే ఆచార్యాలు దెబ్బుద్ది. ఏముండాలి అన్నాను, అన్నీ పెట్టేసింది. నువ్వు 70 ఏళ్ళు వచ్చేసింది నీకు అన్నీ పెట్టేస్తే ఏముంటాయి అందులో? పౌరాణికం వేరే. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరు తీస్తున్నాడు, చిరంజీవిని పెట్టి తీస్తాడు కదా, అలా పౌరాణికాలు ఫ్యాంటసీ ఏదో తప్పితే అవి కూడా కుర్రోళ్ళు ఏం చూస్తారు? చిరంజీవి కొడుకు అని చెప్పుకునే రోజులు పోయి ఇప్పుడు చరణ్ ఫాదర్ అని చెప్పుకునే రోజులు వచ్చేసినాయి. దానికి మీరు ఏం చేస్తారు? మీ కుర్రోళ్ళు కాబట్టి 24-23 ఏళ్ళు అప్పటికి మీరు ఆయన సినిమాలు అయిపోయినాయి. అదేందా ఆయన పొరపాటు కాదు అది. జనరేషన్ బై జనరేషన్ మారుతున్నప్పుడు కుర్రోళ్ళు తెలియదు. నేను కొంతమంది తెలియపోవచ్చు ఎవడీడు అని పెడతా కింద అని అప్పుడప్పుడు తిట్టాడతాను నీ అమ్మ మొగుడని చిరాకు వచ్చి.
మాకు బాధ కలుగుతుంది కదా. అవును. వినరా, కంటెంట్ వినరా ముందు. నేను ఎలా కూర్చున్నాను, ఈ షూ బ్రాండ్ ఏంటి, ఈ జీన్స్ ఏది, అది అవసరం మీకు అంటూ ఉంటాను అనమాట. నేను ఎందుకు చెప్తానంటే లెర్న్, నేర్చుకోవడం అనేది, నాలెడ్జ్ అనేది పవర్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ పవర్. లెర్నింగ్ అనేది సూపర్ పవర్ అంటాం మేము మా ఫిల్మ్ స్కూల్లో. నేర్చుకోవడం అనేది సూపర్ పవర్ అది. సో ఇమాజినేషన్ ఇస్ గ్రేటర్ దెన్ పవర్ అని కూడా అంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే వాడు ఒక కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్ళాలి ఇక్కడి నుంచి. సో మహారాజా సినిమాలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్క్రీన్ ప్లేతో ఎలా ఆడుకోవచ్చు అని. ఓకే, ఎడిటర్ మంచి జాబ్ అది. అదే స్క్రీన్ ప్లే రాసుకుంటే కట్ చేస్తాడు అతను. సో అంత బాగా లైక్ చేయించాడు. నేను చాలాసార్లు నవ్వుకున్నాను, అదేంటి కామెడీ సినిమా కాదే అంట అనొచ్చు నువ్వు. హ్యూమర్ అండ్ రియల్ లైఫ్ అంటే నిజ జీవితంలో హాస్యం ఉన్నది. ఆ పోలీసులు గొడవ, ఇతను అడిగేది అంతా హాస్యంగా అనిపించింది నాకు. బాగా రాశాడు అని. నేను ఎగతాళిగా చెప్పట్లేదు. ఇట్స్ వెరీ గుడ్. ఫైనల్లీ ఇట్స్ వెరీ గుడ్ మూవీ విత్ ఈజ్ టమ్మీ. అవును, మరి పర్సనాలిటీ ఏమైనా అందగాడా ఏం కాదు. అలా అందంగా ఉండకుండా వాడు కూడా హీరో అవ్వచ్చు అనే దానికి అతనికి సూపర్ స్టార్ ఇచ్చారు ఇప్పుడు అతనికి. నిదర్శనం అతను. మామూలుగా మనలో బాగా తిరిగి పెరిగిపోయి ఉంటాడు, అలా యాక్ట్ చేసేటాడు. గడ్డకి పెంచాడు, మనోడు పెంచేసి అలా యాక్ట్ చేసి అడుగు తినట్టు ఉన్నాడు, యాక్ట్ చేస్తాడని చెప్పేసి అజిత్ కూడా చేస్తూ ఉంటాడు. తెల్లగడ్డం అవన్నీ చేస్తూ ఉంటాడు. అదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా మన వాళ్ళే విగ్గులు గిగ్గులు రింగులు అయిపోయి తిరుగుతున్నారు, కానీ అక్కడంతా మారిపోయింది. ఓకే, రియాలిటీలో నిజం ఇది వచ్చేసింది అనమాట. ఆ సోఫిస్టికేషన్ వచ్చేసింది. ఇది కొంచెం ఎక్కువ ఎందుకు చెప్పానంటే జనాలకు అర్థమవుద్దని.